భద్రాచలంలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం. ఒక పంచాయతీ విషయంలో దళిత సంఘాలు నన్ను వేధిస్తున్నారు అంటూ వీడియో విడుదల చేసిన మహిళా నాయకురాలు మేకల లత తాను చనిపోయేందుకు కారణమవుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు అంటూ విజ్ఞప్తి. ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకుంటున్నందుకు నన్ను వేధిస్తున్నారు అంటూ పలువురుపై ఆరోపణ. నిద్ర టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు పాల్పడిన మేకల లతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందరికీ నమస్కారాలు. నా పేరు మేకల లత, మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలిని. ఏ ఆడపిల్లకి సమస్య వచ్చిందన్నా ముందడుగులో నేనే ఉంటాను, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఒక మహిళ నా దగ్గరికి అన్యాయం జరిగిందని చెప్పేసి వస్తే గత నెల 23వ తారీఖు ఢిల్లీకి వెళ్ళొచ్చాను మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను ఒక అమ్మాయి కలిసింది. ఆ అమ్మాయికి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి నా దగ్గరికి వచ్చింది. వస్తే నేను 23 నుంచి నిన్న శనివారం వరకు తిరిగితే నిన్న శనివారం వరకు సారు కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిన ఆ నైట్ నుంచే నా మీద రోమలు స్టార్ట్ చేశారు. చేయడమే కాకోకుండా ఈ విషయం మీద కృష్ణమాది గన్న రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకుల్ని పంపించడం జరిగింది. పంపిస్తే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏమైందో తెలియదు నాకు. అక్కడి నుంచి నేను పక్కకు వచ్చేసాను స్టేషన్ కాడికి వచ్చి కూర్చున్న తర్వాత మరి అల్వాల రాజా అనే అతను ఛాయ్ తాగడానికి వెళ్తే అక్కడికి సువాసిని అనే ఆమె గుండె సువాసిని అనే ఆమె పట్టుకొని కొట్టిందే కాకుండా బట్టలు చింపుకొని వచ్చి నన్ను కొట్టాడు తిట్టాడు అని చెప్పేసి అని కేసు పెట్టడం జరిగింది. ఆ విషయంలో కూడా నేనేం మాట్లాడలేదన్నా. నా విషయం కాడికి వచ్చేసరికి నీ వీడియోలు ఉన్నాయి, నీవి అవి ఉన్నాయి నా దగ్గర, నువ్వేం చేస్తావో చూస్తానే నిన్ను అంత గలీజ్గా వలర్గా తిట్టింది. నిన్ను మాదిగొడదెంగ వాడిదెంగ వీడిదెంగ అని చెప్పేసి అని గలీజ్గా తిట్టింది. అవి తిట్టడమే కాకుండా నువ్వు బయటకు వచ్చిన తర్వాత నిన్ను చంపైనా నేను జైలుకి పోతా అని చెప్పేసి అనే క్రమంలో రమణయ్య ఉన్నాడు, దళిత సంఘాలు ఉన్నాయి, మా జిల్లా నాయకుడు రమణయ్య దేపంగి రమణయ్య ఉన్నాడు, అందరు ఉన్నారు. ఏం మాట్లాడలేదు. సరే ఒక ఆడపిల్ల సపోర్ట్ చేస్తుంది అని అంటే నేను ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. ఆ పిల్లకి అన్యాయం జరిగితే న్యాయం చేయడం కోసమే పోరాటం చేస్తాను. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. సిఐ గారు కూడా నాకు ఫుల్ సపోర్టెడ్గా ఉన్నారు. లత నువ్వు టెన్షన్ పడకు, నేనున్నా కదా నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నారు. నేను పోలీస్ స్టేషన్లో ఉండగా నేను కొట్టానని చెప్పేసి అని కేసు పెట్టడం జరిగింది. నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టింది. ఆ కేసు ఎంతవరకు ఎలబుల్. ఈ ప్రేమ్ చందు అనే అతనికి ఏం తెలుసో తెలీదో నాకు తెలీదు. నా మీద లేనిపోని మీడియా స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ రోజు నా మీద ప్రెస్ మీట్ కూడా జరుగుతుందంట అన్న. దీనికి కారణం ఎవరన్నది లోతుపాట్లు మీరు తెలుసుకుంటారు. మీరే మిత్రులకి మీ అందరికీ మీ యొక్క చెల్లెలుగా నేను ఇది మీకు షేర్ చేయడం జరుగుతుంది. కానీ ఈ దళిత సంఘాలందరూ నా చావుకి కారణమవుతారన్న. నేను ఒక పిల్లకి అన్యాయం జరిగిందని చెప్పి సపోర్ట్ ఇవ్వడం నా తప్ప. దీంట్లో సిఐ గారికి కూడా తెలుసు నేను ఎన్ని రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో ఉన్నాను. కానీ ఈ విషయాన్ని తెలుసుకోకుండానే అందరు నా మీద లేనిపోని రోమాలు పుట్టిస్తున్నారు. దయచేసి అన్న, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే సపోర్ట్ ఉండడం తప్పు అనుకుంటే ఇది ఇంతటితో ఆఫ్ చేయండి. ఉద్యమాలు అవసరం లేదు మనకి. ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా వదిలేసుకుంటూ పోతే అలా ఎన్నో జరిగేటి. కానీ నా దాకా వస్తే నేను అలా లేని పరిస్థితి. నేను నా చావుకి కారణం మాత్రం మొత్తం దళిత సంఘాలు. మెయిన్ కారణం గుండె సువాసిని, తోకల దుర్గాప్రసాద్ కాదు, ముద్ద పిచ్చయ్య, దేపంగి రమణయ్య అన్న నా చావుకి కారణం. వీళ్ళు కావాలనే నన్ను 2 సంవత్సరాల నుంచి టార్గెట్ పెట్టుకున్నారు. మా అమ్మని గుళ్ళో పెట్టిస్తున్నానని చెప్పేసి అని ముద్ద పిచ్చయ్య గతంలో కూడా నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ విషయంలో కూడా సీఏ గారు గద్దించారు. అదే కడుపులో పెట్టుకుని ఈరోజు ఒక గుండె సువాసిని ఆమె ఏం చేసిందో తెలియకోకుండా ఆమెని సపోర్ట్ చేసుకుంటామే కాకోకుండా ఆ అమ్మాయిని ఎరికేసుకొని నా మీద లేనిపోని ఆమె చావు దాకా నన్ను తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ చావుకి కారణం మాత్రం ముద్ద పిచ్చయ్య, దళిత సంఘాలు, దేపంగి రమణయ్య, గుండె సువాసిని, తోకల దుర్గాప్రసాద్, కనకసీను, వీళ్ళందరూ సావుకి కారణం అన్న. నా చావుకి ఇదే మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. నేను ఈరోజు చావడం కారణం కూడా వాళ్ళే. ఈ వీడియో మీ అందరికీ చేరేదాకా అందరికీ చెప్పండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే సపోర్ట్ ఎవరు ఉండకూడదు. అదే కదా వీళ్ళు చేసేది. అదే జరగనివ్వండి అన్న. లోకల్ ఎంత అన్యాయం జరుగుతుందో అందరికీ తెలుసు. సపోర్ట్ ఉండకూడదు. నేను సమాజ ఒక మహిళని అని చెప్పేసి అని నేను ఎవరికి డబ్బు పెట్టలేననే కదా నన్ను ఇలా చేస్తున్నారు. డబ్బు ఎంత దూరమైనా పోతుందన్న. ఈ పేదదాన్ని కడుపుమంట మీ అందరికీ తెలియాలని చెప్పేసి అని మీ అందరికీ చేస్తున్నానన్న. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి స్పందిస్తారని చెప్పి నాకు సావు కారణమైన వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్నా. నా కుటుంబానికి మీరే ఆదుకోవాలి.